ఈరోజు మనం నిజంగా ఈ సంవత్సరంలో ఉన్న మనము వి నీడ్ టు లుక్ ఎట్ అవర్ సెల్స్. ఎలాగ మనం కనబడుతున్నాం. నేను అడిగే ఈ మాట మరలా జాగ్రత్తగా వినండి. మీకు మీరు ఎలాగ కనబడుతున్నారు? ఈరోజు హౌ డు యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ మ్యాటర్స్ ఫర్ యూ టు టేక్ ఎవ్రీ స్టెప్ ఇన్ లైఫ్. జీవితంలో ముందు ఒక అడుగు తీయాలంటే మీరెవరో మీరు తెలుసుకుంటాను, కానీ అడుగు తీయలేరు. అధికారం కలిగిన వ్యక్తి అడుగు తెస్తాం వేరు, అధికారం లేని బానిస అడుగు తెస్తాం వేరు. తాను బానిస అని గమనించిన రోజున తన అడుగు తల కిందకు పెట్టి అడుగు తెస్తాడు. తన అధికారాన్ని తెలిసిన రోజున తల పైకి పెట్టి భుజాల పైకి పెట్టి నడుస్తాడు. ఈ సంవత్సరం హౌ ఆర్ యూ గోనా స్టెప్ ఇన్ టు ఇట్, యాజ్ అ స్లేవ్ ఆర్ యాజ్ అ సన్? దేవుని వాక్యం చూస్తాము. దేవుడు వాగ్దానం చేస్తాడు మోషేకి మొదటగా, ఇదిగో ఆ వాగ్దాన భూమి నడిపించాయా, ఎల్లు, గో కాన్క్వర్ ఇట్, గో టేక్ ఇట్, అంతా మీదే, తీసుకోండి. మనం చూస్తే ఎర్ర సముద్రం దాటిన తర్వాత వేగు చూస్తానికి పంపిస్తాడు. ఎంతమందిని? 12 మందిని. ప్రతి ఒక్క గోత్రం నుండి ఒక్కొక్కరిని పిలిపించి 12 మందిని పిలిచి, వెళ్ళి వేగు చూడండి అయ్యా, దేవుడు మనకి ఇవ్వబోయే స్థలం ఎలా ఉందో వేగు చూడండి. ఈరోజు ఈ సంవత్సరము దేవుడు మీకు ఇవ్వబోయే సంవత్సరం, ఈ సంవత్సరం ప్రారంభంలో వేగు చూస్తున్నారేమో. ఎర్ర సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలీయులు వేగు చూడాల్సిన అవసరం వచ్చింది. అంటే వేగు చూసేవారు వెంటనే వెళ్ళి రాగలిగారు, కానీ వీరు వెళ్తానికి 40 సంవత్సరాలు తీసింది. యూనో, ఐగుప్తు నుండి వారు వెళ్ళవలసిన స్థలానికి 11 రోజుల నుండి 12 రోజుల్లోకి వెళ్ళొచ్చు అంట. 11 to 12 days, maximum 14 days విత్ బ్రేక్స్ వెళ్ళగలిగిన స్థలానికి వారు 40 సంవత్సరాలు తీసిందంట వెళ్తానికి. మీ జీవితంలో ఏదైనా 11 రోజుల్లో 14 రోజులు అంటే 2 వారాల్లో చేయాల్సిన పని 40 సంవత్సరాలుగా అదే చేస్తున్నారా? చాలా మంది ఉన్నారండి. చాలా మంది జీవితాలు తిరుగుతూ చేసిందే చేస్తూ అక్కడే స్టాగ్ లైఫ్. వీరు వేగు చూడమని వెళ్తే వీరందరూ వెళ్ళారు, 12 మంది వెళ్ళారు. ఆ స్థలంలో అడుగు పెట్టారు, మొత్తం వేగు చూశారు, తిరిగి వచ్చి రిపోర్ట్ ఇస్తున్నారు. ఏమని తెలుసా? సంఖ్యాకాండం 13:33 వచనం చదవండి. అక్కడ నెఫీలీల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీలను చూచితిమి, మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి. మా దృష్టికి మేము ఎలా ఉన్నామో మిడతల వలె ఉంటిమి. వారి దృష్టి కాదు, నెఫీలీల దృష్టికి ఎలా ఉన్నారో వీరు చెప్తలేదు. వీరు దృష్టికి మిడతల వలె ఉంటుంది. ఇట్ రియలీ మ్యాటర్స్ హౌ డు యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో చాలా ముఖ్యమండి. దేవుడు వాగ్దానం చేశాడు స్థలాన్ని, కానీ 12 మందిలో 10 మంది అంటున్నారు, మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నామయ్యా. మిడతలకి వాళ్ళ ముందు ఒక తొక్కేయడానికి చెప్పైపోతాను నేను. అయ్యి బాబోయ్, నేను వెళ్ళను యుద్ధానికి. దేవుడు అంటాడు, నీకు వాగ్దానం చేశాను. ఇందుకు ఈ మాట దేవుడు ఇస్తున్నాడంటే, ఈ సంవత్సరంలో మీరు చేయబోయే కార్యాలు ఎంతో ఘనమైనవండి. ఆయన మీ ద్వారా జరిగించబోయే కార్యాలు ఘనమైనవి. ఆయన మీకు అనుగ్రహించబోయేది ఘనమైనవి. ఆయన మీ జీవితంలో తెరబోయే తలుపులు ఘనమైనవి. కానీ మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటున్నారో మ్యాటర్స్ టు యూ. మీరు కానీ మిడతల్లాగా చూసుకుంటా ఉంటే ఏమి సాధించలేరు. దేవుడు వాగ్దానాలు ఇస్తాం గొప్ప కాదు, ఇచ్చిన వాగ్దానానికి తగినట్టుగా పర్స్పెక్టివ్, హౌ యూ లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ మ్యాటర్స్. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారో చూసుకోవాలి. అక్కడ చదవండి. వారి దృష్టికి అట్లే ఉంటి మనిరి. ఏంటి? మా దృష్టికి మేము మిడతల్లాగా ఉన్నాము, వారి దృష్టికి మిడతల్లాగా ఉన్నాం. అంటే వారి దృష్టిలో ఎలా ఉన్నారు వీళ్ళకి ఎలాగ తెలుసు? వీరు ఊహ. మనం చూస్తామండి, హౌ విల్ లుక్ అట్ అవర్ సెల్ఫ్స్ మ్యాటర్. ఈ సంవత్సరం మీరు నాకు ఇది లేదు, నాకు అది లేదు, నేను ఇది చేయలేను, నేను అది చేయలేను, నాకు ఈ శక్తి లేదు, నాకు ఈ బలం లేదు, నాకు ఈ సహాయం లేదు. ఎవరి పక్షాన ఈ సంవత్సరంలో ముందుకు వెళ్తున్నారు? యెహోవా పక్షాన్ని వెళ్తున్నాను. నేను కొన్ని మాటలు ఈరోజు మీకు దేవుడు మీకు అందించమన్నది నిజంగా మీకు ఒక పరీక్ష థింకింగ్, థాట్ ప్రాసెస్ పెట్టబోతున్నాను. ఎందుకంటే వాక్యంలో చూస్తే వీరంతా నేను మిడతల్లా కనబడుతున్నాను అన్నప్పుడు అక్కడ చదవండి. కాలేబు, యెహోషువ వీరిద్దరు మాత్రం చెప్పే మాటలు చదవండి. కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి ఏం చేశాడంట? నిమ్మలపరిచాడంట. నిమ్మలపరుస్తామంటే అక్కడ అర్థం ఏంటి? ఆల్రెడీ వాళ్ళు అయ్యో అంటే ఊరుకో, మేము మిడతల్లాగా ఉన్నాం, మేము చచ్చిపోతాము, మిమ్మల్ని తొక్కేస్తారు, మేము మిడతల్లా కనబడుతున్నాం. ఈరోజు చాలా మంది భయం, నా పని అయిపోయింది. కాలే మిమ్మల్ని ఊరుకో బాబు, ఊరుకో అని ఏమంటున్నాడు చెప్పండి. మోషే దగ్గర ఏమంటున్నాడు చూడండి. జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్తామయ్యా. 12 మంది వెళ్ళారు, 10 మంది యాటిట్యూడ్ వేరు, ఇద్దరు యాటిట్యూడ్ వేరు. ఈరోజు ఇక్కడ ఉన్న అందరూ దేవుని ద్వారా వాగ్దానం చేయబడిన వారే, కానీ మీ మనస్తత్వం, మీ స్వభావం, మీ దృష్టి ఎలా ఉందో మ్యాటర్స్. ఈ సంవత్సరంలో మీరు ఇంకా పాత సంవత్సరపు బుద్ధితో, పిరికి తన ఆత్మతో, భయముతో కానీ వెళ్తా ఓటమే.
గత సంవత్సరం చివరిలో దేవుడు మనకి ఇచ్చిన మాట ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టినప్పుడు గతం గురించి భయపడద్దు, ప్రస్తుతం గురించి భయపడద్దు, భవిష్యత్తు గురించి భయపడద్దు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు నేనున్నాను. గో కాన్క్వర్డ్, స్వతంత్రించుకో. ఇక్కడ చూస్తే ఈయన చెప్పే మాట చదవండి, కంటిన్యూ చేయండి. దాన్ని స్వాధీనపరచుకొందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలుననెను. ఏంటంట? దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును. 10 మంది అన్నారు మెడతల్లాగా ఉన్నాం, చంపబడతాం, తొక్కబడతాం. 2 అంటున్నారు మనకు శక్తి చాలు. ఈరోజు ఈ సంవత్సరాన్ని స్వతంత్రించుకోవడానికి మీకు శక్తి చాలదా? ఈరోజు మనం చెప్పాల్సింది ఏంటంటే మన శక్తి చాలు కాదు, ఆయన కృప చాలు. ఎక్కడ బిగ్గరగా ఆయన కృప చాలు అని చెప్పండి. ఆయన కృప నిరంతరం ఉండును. ఎస్, ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్. ఈ సంవత్సరం ఉన్న మనం నిజంగా మనల్ని మనం ప్రత్యేకపరచుకోవాలండి. ప్రత్యేకపరచుకోవాలి. మన మనస్తత్వాన్ని ప్రత్యేకపరచాలి. మన చుట్టూ ఉన్న పరిస్థితుల నుంచి ప్రత్యేకపరచుకోవాలి. మన చుట్టూ ఉన్న మనుషుల దగ్గర నుంచి ప్రత్యేకపరచుకోవాలి. అక్కర్లేని మనుషులతో స్నేహాన్ని కట్ చేయండి. సమయాన్ని వ్యర్థం చేసే వారితో స్నేహాన్ని కట్ చేయండి. గెట్ యువర్ సెల్ఫ్, కన్ఫర్మ్ యువర్ సెల్ఫ్. ఎవరు నీవు? మీరు ఎవరు? దేవుడి దృష్టి ఏంటి మీ పట్ల? దేవుని తలంపులు ఏంటి మీ పట్ల? దేవుడు ఏం కోరుతున్నాడు మీ పట్ల? గెట్ అ కన్ఫర్మేషన్. నేను కొన్ని ప్రశ్నలు 5 ప్రశ్నలు వేస్తానని జవాబు చెప్పుకోవాలి. మీరు చెప్పుకోవాలి ఎవరు మీరు. మీ పేరు చెప్తాం కాదు, మీరు ఎవరు? మీరు హూ ఆర్ యూ? ఎవరు మీరు? వాట్ ఆర్ యూ? లోపట మీ మనసులో ఏంటి? నేను ఎవరిని? మెడతనా, వీరుణ్ణా? మెడతనా, బానిసనా? మెడతనా, లేకపోతే బంధించబడిన వ్యక్తినా? ఎవరు మీరు? యు నీడ్ టు రియల్లీ ఆన్సర్ యువర్ సెల్ఫ్. హూ యామ్ ఐ? రెండో క్వశ్చన్, నేను ఎక్కడి నుండి వచ్చా? మా అమ్మ కడుపులోంచి వచ్చానని చెప్పకండి. అందరూ అమ్మ కడుపులోంచి బయటికి రావాలి. కానీ ఎక్కడి నుంచి వచ్చా? ఎక్కడి నుంచి వచ్చాను? ఎక్కడికి వెళ్తున్నాను? ఇందుకు జీవిస్తున్నాను? మూడోది ఏంటంటే నేను ఇందుకు కొరకు వచ్చాను, ఇందుకు జీవిస్తున్నాను, నేను ఇందుకు గర్భంలో ధరించబడ్డాను. వై వాజ్ ఐ కన్సీవ్డ్? ఏంటి నా జీవితం ఏంటి? ఇందుకొరకు నేను జన్మించాను. నాలుగోది, నేను ఏం చేయగలుగుతాను? వాట్ కెన్ ఐ డూ? నేను ఏం చేయగలుగుతాను? ఐదోది, నేను ఎక్కడికి వెళ్తున్నాను? ఏంటి నా డెస్టినీ ఏంటి? మనం జీపీఎస్లో కొట్టేటప్పుడు డెస్టినీ కొట్టాలి ఫస్ట్. డెస్టినీ కొట్టకుండా డైరెక్షన్స్ వస్తాయా? ఈరోజు చాలామంది, దేవా నాకు డైరెక్షన్ చూపివా? దేవుడు అంటున్నా డెస్టినీ చెప్పు, డైరెక్షన్ చెప్తా. నువ్వు డెస్టినీ చెప్పు, ఐ విల్ షో యూ ద గైడెన్స్, ఐ విల్ షో యూ ద ఆప్షన్స్, ఐ విల్ షో యూ మై పాత్. బట్ వితౌట్ డెస్టినీ మెనీ పీపుల్ ఆర్ ట్రావెలింగ్. ఈరోజు మరలా చెప్తున్నాను, మీరు ఎవరు? మీరు ఈ సంవత్సరం మీరు ఎవరిని తెలుసుకోకుండా ఈ సంవత్సరంలో వెళ్తాం బట్టి ప్రయోజనం లేదండి. ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాలి, నేను ఎక్కడి నుండి వచ్చా, ఇందుకు వచ్చా, ఎక్కడి నుండి వచ్చా. మూడోది అంటే నేను ఇందుకు వచ్చాను, ఇందుకొరకు ఈ లోకంలో జన్మించాను. నో బడీ ఆన్ దిస్ ప్లానెట్ ఇస్ బై యాక్సిడెంట్. ఎవరో ఏదో కన్నారు, ఏదో ప్రసవం కలిగిందని కాదండి. దేవుని చిత్తము లేనిది ఎవరి జీవితం పొందరు. ఈ లోకంలోకి ఎవ్వరు రారు. ఏదన్నా ప్లాన్ లేకుండా మ్యానుఫ్యాక్చర్ జరుగుతుందా? ఈ మైక్కి ఒక ప్లాన్ ఉంది, మీ చేతుల్లో ఫోన్కి ఒక ప్లాన్ ఉంది. దెర్ ఇస్ అ ప్లాన్, సమ్వన్ డిజైన్డ్ ఇట్ అండ్ సమ్వన్ హ్యాస్ ప్లాన్డ్ ఇట్ అండ్ సమ్వన్ హ్యాస్ మ్యానుఫ్యాక్చర్డ్ ఇట్. దేవుడు అంటున్నాడు, నీవు తల్లి గర్భంలో రూపించబడతానికి ముందే నేను నిన్ను ఎరిగి తిని. ఇర్మియా 1:5 చదువుదామండి ఒకసారి. గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని, నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. జనములకు ప్రవక్తగా నిన్ను ఎక్కడ గర్భంలో ఇంకా ఉన్నదప్పుడే దేవుడు చేసేసాడంట. జనములకు ప్రవక్తగా బయటకు వచ్చిన తర్వాత నువ్వు మంచిగా జీవిస్తే, నువ్వు అన్ని బాగా చేస్తా, నువ్వు చెప్పినట్టు ఉంటే అప్పుడు నిన్ను ప్రవక్తగా చేద్దాం అనుకున్నాను. కాదు, గర్భంలో రూపించేటప్పుడే నిన్ను ఒక ప్రవక్తగా ఉండినట్లుగా నిన్ను ఎక్విప్ చేశా. ఐ హ్యావ్ డిజైన్డ్ యూ ఇన్ సచ్ అ వే. ఈరోజు మీరు ఎలాంటి వారో మీకు తెలియకపోతే దేవునికి తెలుసు అంటే మీరు ఎవరో. ఈరోజు చాలామంది మీరు ఎవరో తెలియట్లేదు కాబట్టి మీ గమ్యము దృష్టి లేదు. జీవితంలో ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. యూఆర్ నాట్ నోయింగ్ వేర్ టు గో. ఈరోజు మనం బానిసలమే కాదు, దేవుని బిడ్డలమని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మనం బానిసలం కాదు, పాపమును బట్టి బానిసలం కాదు. ఎక్కడ ఈ మాట చదువుతున్నాను, గలతీయులు 4:7 వచనం. కాబట్టి నీవిక దాసుడువు కావు, కుమారుడవే, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు.
దేవుని ద్వారా వారసుడు. వారసుడవు. ఎంతమంది వారసులు ఉన్నారు ఇక్కడ? పరలోక రాజ్య వారసులు. హల్లెలూయా చెప్పండి. యేసు ద్వారంగా మన పరలోక రాజ్య వారసులమేయండి. ఈ లోకంలో మీకు ఏదైనా వారసత్వం ఉందో లేదో నాకు తెలీదు. ఈ లోకంలో ఒక గవ్వ కూడా ఉండకపోవచ్చు, కానీ మహిమ గల రాజ్యము, ఆ గొప్ప రాజ్యంలో వారసత్వం ఉంటే ఎంత గొప్ప తెలుసా అండి? ఈరోజు ఏదో పనికి మన దేశాలకి, ఏ దేశమైనా గబ్బే, ఏ దేశమైనా నష్టమే. నష్టం లేని దేశం అంటూ ఏదైనా కలదా? ఎక్కడ డబ్బులు చేర్చి పెట్టుకున్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా వేస్టే. కోవిడ్ వచ్చినప్పుడు బాగా నేర్పించింది ఏంటి తెలుసా? నువ్వు ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా తప్పించుకోవడానికి లేదు, నీ వెనకాలే వస్తుంది. తలుపు వేసుకుని గదిలో కూర్చో, అలా కూర్చున్నా కూడా వచ్చే అవకాశం ఉంది. అంతే కదా? మనుషులు అనుకుంటాను మన జాగ్రత్తలు అనుకుంటాను, లేదు మనం తీసే స్టెప్ ఒకటి. కానీ ఆయన కాపుదల లేకపోతే మనుషుడు ఎంత కావలి కాసినా కూడా కావలి కాసే పని వ్యర్థం అంట. ఈరోజు మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? మనం ఎవరిమై ఉన్నాం? యు రియలీ నీడ్ టు నో హూ యు ఆర్. ఈ సంవత్సరానికి వెళ్ళే మీరు ఎవరు అని గుర్తెరగకపోతే మీరు వెళ్ళే జీవితం వ్యర్థం అండి. నేను దేవుని బిడ్డని, దేవుడు నా తోడున్నాడు. యూ నీడ్ టు హ్యావ్ దిస్ మైండ్ సెట్, ఐడియాలజీ. నేను దేవుని బిడ్డని, క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వ్యక్తిని, క్రీస్తు రక్తం ద్వారా ముద్రించబడిన వ్యక్తిని, నేను స్వతంత్రుడిని. ఐ విల్ డూ ఎక్సీడింగ్లీ అబండెంట్లీ అబవ్ ఆల్ దట్ ఐ హావ్ ఆస్క్డ్ అండ్ ఇమాజిన్. గాడ్ విల్ డూ ఇట్ త్రూ మీ అండ్ హీ విల్ గివ్ మీ అండ్ ఐ విల్ ఫుల్ఫిల్ ఇట్. నేను ముగిస్తాను. యూ నీడ్ టు డిక్లేర్ యువర్ సెల్ఫ్. ఎంతోమంది జీవితంలో డిక్లరేషన్ లేదు, ప్రకటన లేదు. డిక్లరేషన్ అందరికి ఉంటుంది ఏంటి తెలుసా? చాలామందికి లోకంలో అందరికి ఉండేది, దేవుని బిడ్డలకు ఉండకూడదు ఏంటి తెలుసా? నాకు రాదు, నాకు కుదరదు, నాకు చేత కాదు, నేను బలహీనుణ్ణి, నేను ఓడిపోతానేమో, ఈ బాగా ఉంటాయి ప్రకటనలో. నేను చేస్తా, నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తం సాధ్యం, నేను ఈరోజు సాధిస్తా, నేను ఈరోజు చేసి నిలబడతాను. ఎప్పుడని చెప్పుకుంటున్నారా? ఈ చెప్తా వచ్చి ఓ ఎక్స్ట్రీమ్ అండి అంటారు. మరి ఎక్స్ట్రీమ్ కదా? యూ నీడ్ టు హ్యావ్ అ బ్యాలెన్స్డ్ లైఫ్. దేవుని బిడ్డ ఎప్పుడో తన ఉన్న స్థానాన్ని బట్టి తను నిర్ణయించుకోడు, కానీ మన దేవుడు ఎవరో ఆయనను బట్టి నిర్ణయించుకుంటాడండి. మనం ఎవరు అనేటప్పుడు మన మనస్తత్వం ఎలా ఉండాలంటే, ఎప్పుడు ఒక బిడ్డ, చిన్న బిడ్డ చూడండి, చిన్న బాలుడు చూడండి, రే నీ దగ్గర డబ్బులు ఉన్నాయంటే లేవు అంటాడు. కానీ అదే ధనవంతుడు బిడ్డ అనుకో ఏమంటాడు తెలుసా? నా దగ్గర లేవు, మా నాన్న దగ్గర ఉంది. నా దగ్గర డబ్బులు లేదు, 5 రూపాయలు లేదు, కానీ ఏం కావాలని నేను కొనుక్కుంటా. డాడీ అంటే చాలు వచ్చేస్తాయి. ఈరోజు డూ యూ హ్యావ్ అ ఫాదర్ హూ కెన్ గివ్ యూ ఎవ్రీథింగ్? ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద వరల్డ్లీ ఫాదర్. నిత్యుడికి తండ్రి అండి, ఆయన సర్వం ఇవ్వగలిగిన దేవుడు. నమ్మేవారు హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. ఎవరిని అడుగుతున్నారు? మనుషుల్ని అడగండి, మనుషుల మీద ఆధారపడకండి. మనుషులు ఎంత ఇచ్చినా కూడా ఒక లిమిట్ వరకే, ఎందుకంటే ఎవరికంటే ఖాళీ అవ్వాల్సిందే. కానీ ఖాళీ అవ్వని దేవుడు ఉన్నాడు మనకి. ఆయన ఎంత ఇచ్చినా ఇంకా ఇస్తాడంట. ఆయన ఎంత ఇచ్చినా తరిగిపోదంట. ఆయన ఇష్టంలో ఆనందిస్తాడంట. కానీ పుచ్చుకున్న వారు కావాలని ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఏమంటున్నారు? నో థ్యాంక్ యూ ప్లీజ్. మనుషులను అడుక్కుంటున్నారు, దేవుని దగ్గరకు వచ్చి అంత బాగానే ఉండాలి, థ్యాంక్ యూ. నో. ఎవరి మీద ఆధారపడుతున్నారు? ఎవరు మీ తండ్రి? మీరు ఎవరు? మీ జీవితం ఎందుకు కొరకు జీవిస్తున్నారు? ఏంటి మీ జీవిత ఉద్దేశం ఏంటి? మీరు ఎక్కడి నుండి వచ్చిన వారు? దేని కొరకు జీవిస్తున్నవారు? నిజంగా మీ జీవితంలో దృష్టి అనేది ఉండాలండి. ఇందుకు కొరకు జీవిస్తున్నారు, ద ట్రూ పర్పస్ ఆఫ్ లైఫ్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి మానవుడికి చావాలంటే భయం ఉంటుందండి. ఎందుకు భయం ఉంటుంది? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు చచ్చిపోతావా అంటే చచ్చిపోతానంటాడు. చంపే పరిస్థితులు రండి, మళ్ళీ చెప్తాను. చాలామంది సూసైడ్ అటెంప్ట్లు చేస్తారు, కానీ చావరు. ఎందుకు? అటెంప్ట్లోనే ఆగిపోతాయి. ఎందుకు? లోపల ఒక భయం. చచ్చిపోయేవాడికి భయం ఏంటి? అర్థమవుతుందా? ద పాయింట్ ఇస్ ఎవ్రీబడి నోస్ ఇన్ దర్ లైఫ్ మన జీవితం వ్యర్థంగా పోతానికి లేదు. మనలో ఏదో ఒకటి ఉంది, మనలో ఏదో ఒక పిలుపు ఉంది, మనం ఏదో అయ్యి ఉన్నాం, మనలో జరగాల్సింది ఏదో ఉంది. ఐ యామ్ సంథింగ్ అనేది ప్రతి హృదయానికి లోపల తెలుసండి. కానీ అది ఏంటో గ్రహించుకుంటేనే కానీ జీవితం కాదు. మా నాన్నగారు ఎప్పుడు ఓ మాట చెప్తారు, ఒక వ్యక్తి ఇందుకొరకు జీవిస్తున్నాను అని తెలుసుకునేంత వరకు తన జీవించినంత కాలము జీవితమే కాదంట. అర్థమవుతుందా? ఇందుకొరకు జీవిస్తున్నాను అని తెలుసుకునేంత వరకు 30 సంవత్సరాలు ఉన్నాయి, 50 సంవత్సరాలు ఉన్నాయి, 70 సంవత్సరాలు ఉన్నాయి, 10 సంవత్సరాలు ఉన్నాయి. ఇందుకొరకు జీవిస్తున్నాను అని తెలుసుకునేంత వరకు జీవించిన జీవితమే కాదంట.
ఎప్పుడైతే తెలుసుకుంటాడో అప్పుడు నుండి ప్రారంభమవుతుంది జీవితం. ఎందుకంటే అప్పుడు నుండి దృష్టి ప్రారంభమవుతుంది. ఈరోజు మీకు ఎన్ని సంవత్సరాలను అడుగుతలేదు, కానీ ఎందుకు జీవిస్తున్నారో తెలుసా? ఈరోజు మానవుడు ప్రశ్న అదే. ద నెంబర్ $1 million క్వశ్చన్ లోకంలో ఏంటంటే, వై am I లివింగ్ ఆన్ దిస్ ప్లానెట్? నేను ఎందుకు జన్మిస్తున్నాను, ఎందుకు జీవిస్తున్నాను, ఎందుకు కొత్త సంవత్సరాలు వస్తున్నాయి, ఎందుకు కాలం మారుతుంది, సంవత్సరాలు మారిపోతుంది, మరణం అంతా ఎందుకు భయం కలుగుతుంది? దేవుని వాక్యం చూడండి, యేసు ప్రభువుని కూడా అనేక సార్లు చంపుతానికి వచ్చారు, రాళ్ళు తీసుకొట్టి చంపుతానికి వచ్చారు, అవునా కదా? కానీ యేసు ప్రభు ఏం చేశాడు? కొట్టండి అయ్యా, చంపేయండి అని నిలబడ్డా? దాచుకుని జనుల నుండి తప్పించుకుని వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కానీ అదేసారి యేసు ప్రభు చూస్తాము, అదే సమయంలో యేసు ప్రభు చూస్తాము, హీ విల్ కమ్ ఆఫ్టర్ ఎ పాయింట్, ధైర్యంగా వచ్చి, ఇదిగో వస్తున్నాను, అర్పించబడతానికి వస్తున్నాను, నన్ను నేను సరెండర్ చేసుకుంటాను, చంపుదా ఐఎమ్ రెడీ. కారణం ఏంటి? అపోస్తలుడైన పౌలు కూడా చూస్తాము, అనేక సార్లు చంపబడే పరిస్థితుల్లోకి వెళ్తాడని చంపబడ్డాడు. కానీ ఎప్పుడైతే ఆయన చంపబడటానికి సమయం వచ్చిందో ఆయన అంటాడు తెలుసా, ఐఎమ్ డన్, ఐ ఫినిష్డ్ మై కోర్స్. నా పరుగుడు కడముట్టించి తిని, నేను మంచి పోరాటాన్ని పోరాడి తిని, ఐఎమ్ ఫినిష్డ్, ఐఎమ్ గోయింగ్ ఫర్ ద క్రౌన్, నేను వెళ్తున్నాను. మనం చూస్తాము ఈ వీరి ఇద్దరిలో ద బేసిక్ ఎగ్జాంపుల్ తీసాను, యేసు ప్రభు పౌలు. ఇద్దరు ఎగ్జాంపుల్ చూస్తే వారు పని ముగించేంత వరకు వారు జీవిస్తానికి పోరాడారు. వారు పని ముగించిన తర్వాత ఏమన్నారు తెలుసా? నేను వచ్చిన కార్యాన్ని ముగించేసా, నేను తండ్రి పని మీద వచ్చాను, నేను వచ్చిన పనిని ముగించేసాను, ఐఎమ్ రెడీ టు గో, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు యేసు ప్రభు. పౌలు అన్నాడు, నాకు పరుగును కడముట్టించాను. ఈరోజు మీరు పరుగులు ఉన్నారా, ట్రాక్లో ఉన్నారా? ఈరోజు మీరు నిజంగా పరీక్షించుకోవాలండి, వై ఆర్ యూ లివింగ్? ఈ ప్రశ్నకి జవాబు లేకుండా మాత్రం వెళ్తాంలో ప్రయోజనం లేదండి. ఈ ప్రశ్నకి జవాబు లేకుండా ఒక్క రోజు ముందుకు వెళ్తాంలో ప్రయోజనం లేదు. యు ఆర్ జస్ట్ వేస్టింగ్ టైం, డేస్, సీజన్. దేవుడు ఆయన కృపనిచ్చిన దాన్ని వ్యర్థపరుస్తున్నారు. ఎందుకొరకు జీవిస్తున్నారు? మనం అడగాలి, దేవా నా జీవితాన్ని ఎందుకు రూపించావయ్యా? నాలో కలిగిన తలంపులేంటి? ఈ నూతన సంవత్సరం వెళ్తున్న మీరు దృష్టి మారాలి. ఏదో నూతన సంవత్సరం సెలబ్రేట్ చేసుకుని వెళ్ళిపోతున్నాను కాదు, మరలా అదే జీవితం కాదు, అదే బానిసత్వం కాదు, అదే దిగజార్పిన స్థితి కాదు, అదే నొప్పి వేదన జీవితం కాదు. ఫలించే జీవితం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అండి. ఫలించువారుగా మనం ఉండాలండి. నేను ఫలిస్తాను, ధైర్యంగా చెప్పండి, ధైర్యంగా చెప్పన్నా. ఫలించే ప్రతి ఒక్కరిని దేవుడు, ఆశ కలిగిన ప్రతి ప్రాణిని తృప్తిపరుస్తాడు. దేవుడు మిమ్మల్ని తృప్తిపరచునుగాక. దయచేసి లేచి నిలబడదామా? దేవా ఇదిగో అయ్యా, నూతన సంవత్సరానికి అడుగు పెట్టించావయ్యా, అంటే నీవు నా పట్ల కలిగి ఉన్న ఉద్దేశం అంతం అవ్వలేదు అని తెలియజేశావు ప్రభువా. దేవా నా పట్ల నీ ఉద్దేశములు గొప్పవని నమ్ముచున్నాను ప్రభువా. నీ ఉద్దేశములు, నీ కార్యములు, నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చు ప్రభువా. నీ మహిమ కొరకు నన్ను జీవింపజేయ ప్రభువా. నీ సాక్షిగా నన్ను నిలబెట్టు ప్రభువా. దేవా నన్ను వెలిగింపజేయ, నన్ను వాడుకో ప్రభువా. యూజ్ మీ లార్డ్, హెల్ప్ మీ టు అండర్స్టాండ్ హూ ఐ యామ్. నేను ఎవరినో గుర్తెరగాలి, నా ఉద్దేశం ఏంటో గుర్తెరగాలి, నేను ఎందుకు జీవిస్తున్నానో గుర్తెరగాలి. ఐ నీడ్ టు నో ద పర్పస్ అండ్ ద డెస్టినీ ఫర్ మై లైఫ్ లార్డ్. నేను నీ స్వరూపంలో చేయబడిన వ్యక్తిని నమ్ముతున్నానయ్యా. అడగండి, ప్రార్థన చేయండి, మీరు చేయండి, ప్రార్థన చేయండి, మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. అడగండి, దేవా హెల్ప్ మీ టు డిస్కవర్ మై సెల్ఫ్, హూ ఐ యామ్, హూ రియల్లీ ఐ యామ్. నేను నిజంగా ఎవరిని ప్రభువా నాకు తెలియజేయ్యా. నేను ఎవరినో చూడాలయ్యా. నా మనోనేత్రాలు తెరువు ప్రభా. గత సంవత్సరాల్లాగా ఈ సంవత్సరం కాదయ్యా. నీవు నాకు అప్పచెప్పిన పనిని నేను కడముట్టించాలయ్యా. తండ్రి పనిని ముగించాలి ప్రభా. దృష్టితో ముందుకెళ్ళాలయ్యా. జయించువాడిగా నన్ను చెయ్యయ్యా. జయించే జీవితం నాకు దయచే ప్రభా. స్వతంత్రించుకునే జీవితాన్ని నాకు దయచేయ్యా. ఈ సంవత్సరం స్వతంత్రించుకోవాలయ్యా. నీ ఉద్దేశించిన పని అంతా సఫలపరచాలి ప్రభా. దేవా ఈ సంవత్సరం నేను ఎందుకు కొరకు ఈ లోకంలోకి వచ్చా, నా పనిని చేయాలి ప్రభా. హెల్ప్ మీ టు లివ్ ఫర్ ద పర్పస్. నేను నీ ద్వారా రూపించబడిన వ్యక్తినయ్యా. నీ చేతులారా అయ్యా నాటబడిన, చెక్కబడిన వ్యక్తినయ్యా. అయ్యా నాలో నీ స్వరూపాన్ని దయచేయ, నన్ను చెక్కు ప్రభా. నాకు దృష్టి దయచేయ్యా, దృష్టి దయచేయ్యా. ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతన అవకాశాలు ఇస్తున్నాడండి. మన పట్ల ఆయన ఇంకా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు కాబట్టి మనల్ని ఇంకాను ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టించాడు. ఇట్ ఇస్ నాట్ బికాస్ వీ హావ్ డన్ ఎనీ గుడ్, ఇట్ ఇస్ బికాస్ హీ హాస్ గ్రేట్ ప్లాన్స్ అండ్ పర్పస్. హిస్ ప్లాన్స్ హావ్ నాట్ కంప్లీటెడ్ ఇన్ అవర్ లైఫ్స్.
Time to reposition yourself. Time to redefine your priorities. Time to redefine your life's vision. Time to re-establish your life. Bury the past. గతాన్ని బాధ పెట్టండి. గతంలో ఉన్న వాటిని విడిచిపెట్టండి. ముందున్న వాటి కొరకు పరిగెత్తండి. నా జీవితంలో ఈ సంవత్సరం నీ చిత్తం జరగాలయ్యా. నీ చేతిలోకే సమర్పించుకుంటున్నానయ్యా. నూతన పరిచయ దేవుడు నీవే. నన్ను నూతన పరిచయ్యా. అలాగే దేవుని సన్నిధిలో సమర్పించుకుందామండి. దేవుని సన్నిధిలో సమర్పించుకుందామండి. It is to worship, bring a sacrifice, praise. వందనములు నీకు స్తోత్రములు ప్రభువా, నీకు వందనములయ్యా. నీకే కోట్లాది వందనములయ్యా. నీకే కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నామయ్యా. నీవు ఏమై ఉన్నామో దాన్ని బట్టి మేము ఉన్నామయ్యా. మా సృష్టికర్త నీకు వందనములు. మమ్మల్ని విమోచించిన దేవా నీకు వందనములు. మా కొరకు వెల్లడబెట్టి మమ్మల్ని మరలా స్వతంత్రులుగా చేసుకున్న దేవా, నీ సొత్తుగా చేసుకున్న దేవా, నీ బిడ్డలుగా చేసుకున్న దేవా నీకు వందనములయ్యా. క్రీస్తు యేసు ద్వారముగా, క్రీస్తు యేసు రక్తము ద్వారముగా అయ్యా మేము పరలోక రాజ్యపు వారసులుగా మార్చబడ్డాము కదయ్యా. తండ్రి నీ బిడ్డలుగా మార్చబడ్డాము కదయ్యా. ఇక మేము బానిసలమే కాదు కదా ప్రభువా. ఎవరికి ఇక్కడ బానిస జీవితం ఉండడం వద్దయ్యా. భయముతో కూడిన జీవితం ఉండడం వద్దయ్యా. స్వతంత్రత, స్వేచ్ఛ, కుమారుడు మనల్ని స్వతంత్రులుగా చేస్తే నిజమైన స్వతంత్రత కలిగి ఉంటామన్నాం కదయ్యా. అయ్యా స్వతంత్రత నీ బిడ్డల జీవితంలో దయచే ప్రభా. బంధించబడిన జీవితంలో ఉండడం వద్దయ్యా. నీ నామంకి తగినట్టుగా జీవించాలయ్యా. క్రైస్తవుడు అనే నామానికి తగినట్టుగా జీవించాలి ప్రభా. దేవుని బిడ్డ అనేది జీవితంలో నిరూపించి చూపించాలయ్యా. చేయబడిన ప్రతి పని ఆశీర్వాదం చూడాలయ్యా. తలపెడుతున్న ప్రతి తలంపులో అయ్యా అభివృద్ధి చూడాలి, హెచ్చింపు చూడాలి, ఎక్సలెన్స్ చూడాలయ్యా. కాలు పడుతున్న ప్రతి స్థలము స్వతంత్రించుకోవాలి ప్రభా. ఈ సంవత్సరంలో జయము మా అందరికీ నజరేయుడైన యేసు నామములో కలుగునుగా కాని ప్రకటిస్తున్నానయ్యా. నీ వాగ్దానాలన్నీ మా జీవితంలో నెరవేరాలయ్యా. వాగ్దాన భూమిని వేగు చూడమన్నప్పుడు 10 మంది అయితే మెడతల్లాగా చూసుకున్నారయ్యా. కానీ 2 అయితే దేవుడు వారిని మా చేతుల్లోకి అప్పచెప్తాడు అని చెప్పారయ్యా. ఈరోజు ప్రభువా ఈ సంవత్సరము నీవు మా చేతులకు అప్పచెప్పామని నిన్ను స్తుతిస్తున్నాము ప్రభువా. ఇట్ ఈస్ a year to conquer, Lord. Conquer every vision, every dream, every purpose, every desire that you have for us, Lord. దేవా నీవు మహిమపరుస్తానంటున్నావయ్యా. ఈ సంవత్సరం మాకు మహిమను తెస్తానంటున్నావయ్యా. నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తానంటున్నావయ్యా. పరిస్థితులు ఏదైనా సరే నీవు తారుమారు చేసే దేవుడు అయ్యా. ఇక్కడున్న ప్రతి జీవితంలో నీ శక్తి, నీ బలము, నీ అధికారము నీవే అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. ఎవరి జీవితంలో భయం ఉండడానికి వీలు లేదు ప్రభా. ఎవరి జీవితంలో పిరికితనము ఉండడానికి వీలు లేదు ప్రభా. నీ మహిమ, నీ కార్యములు, నీ చిత్తము జరుగునుగాక అని ప్రకటిస్తున్నాను. నీ చిత్తమే జరుగునుగాక ప్రభువా. We surrender, Lord. We surrender, Lord. We ask for your manifestation. We ask for your glory to be revealed. We pray that you speak to everyone, Lord. ప్రతి ఒక్కరితో నీవు మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరు నీ స్వరం వినాలయ్యా. నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయన్నావు ప్రభా. నీ స్వరము, నీ చిత్తాన్ని ఎరగాలయ్యా. మరి ఇక్కడ ఓటంలో ఉండడానికి వీలు లేదు. ఏ అపవాది ఎవరిని బంధించి పెడతానికి వీలు లేదు. దేవుడు కోరుకున్న ప్రతి బిడ్డ, దేవుడి ద్వారా రూపించబడిన ప్రతి బిడ్డ ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగునుగాక, స్వతంత్రులుగా మారునుగాక. ఫ్రీడమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుడు ఉద్దేశించిన కార్యములు మీ జీవితంలో నెరవేరునుగాక. God, I pray that you open doors, Lord. Great doors shall be opened, Lord. Great opportunities. నీ తలంపుల్లో, నీ మార్గంలో ఉన్న తలుపులు నేను తెరువు ప్రభా. దేవా నీ చిత్తము కాని ప్రతి తలుపు మా జీవితంలో మూయబడునుగాక. మాకు అప్పుడు సమస్య ఉండదయ్యా. ఏ తలుపులో వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలని. మూయబడిన తలుపులు నీ ద్వారంగానే, తెరబడిన తలుపులు నీ ద్వారంగానే. నీవు తెరిచిన తలుపుల్లో మాత్రమే ముందుగా సాగాలి ప్రభా. గివ్ us the wisdom, give us the guidance through your spirit. పరిశుద్ధాత్మ కార్యములు జరగాలయ్యా. అభిషక్తులుగా మేము నిలబడాలి ప్రభా.
నిన్ను ఆరాధిస్తూ ముందుకెళ్తాం ప్రభువా. ఎలాగైతే ఇశ్రాయేలీయులను స్తుతించి గణపరిచిన ప్రతి సమయంలో వారి జయాన్ని చూశారు. మోషే చేతులెత్తి ప్రార్థన చేయించగా ఆయన్ని జయాన్ని చూశాడయ్యా. ఈరోజు ప్రతి కుటుంబం చేతులెత్తి ప్రార్థన చేసినప్పుడు వారి కుటుంబంలో జయం చూడాలి ప్రభువా. వారి జీవితంలో నీ కార్యం జరగాలయ్యా. మేము చేసేది చిన్న యాక్ట్ ఆఫ్ సబ్మిషన్, చిన్న యాక్ట్ ఆఫ్ ప్రైజ్ అండ్ సరెండర్. వీఆర్ డిక్లేరింగ్ యువర్ గ్లోరియస్ అండ్ వీఆర్ హంబలింగ్ లార్డ్. మేము తగ్గించుకుంటున్నా, నీవు బలవంతుడు, నీవు ఘనుడివి, నీ కార్యములు జరగాలని ఆశపడుతున్నామయ్యా. దేవా, ఈ నూతన సంవత్సరాన్ని నీ చేతుల్లో సమర్పించు. నిన్ను ఆరాధించిన ప్రతి జీవితాన్ని నీవే వర్ధలింపజేయమని అడుగుంటూ, ఈ సంవత్సరం, ఈ దినము మొదలుకొని నీ ఉద్దేశంలో నెరవేరే సంవత్సరములుగా, రోజులుగా మా జీవితంలో ముందుకు నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్.